అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం ఏంటో మనకు తెలిసిపోయింది. మన జీవితాన్ని మనమే మార్చేసుకున్నాము. మన అభివృద్ధి మన చేతుల్లో ఉంది. మన పిల్లలు ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నారు. వాళ్ళకు కావాల్సిన చదువులు చదవగలుగుతున్నారు. ఇది మన అదృష్టం కదా, మన జీవితాన్ని మలుచుకోవటం. తప్పకుండా చివరి వరకు వినండి, స్కిప్ చేయకండి. మొదలు పెట్టుకుందామా? సౌభాగ్యంపై దృష్టిని కేంద్రీకరించటం. డాక్టర్ జో విటాల్. అనేక మంది దేని గురించి ఆలోచిస్తుంటారో నేను ఊహించగలను. నేను నా జీవితంలోకి మరింత ధనాన్ని ఎలా ఆకర్షించగలను, మరిన్ని వేల నోట్లు ఎలా సంపాదించగలను, మరింత సంపదను సమృద్ధిని ఎలా తెచ్చుకోగలను, ఇంతకీ నేను పనిచేస్తున్న ఉద్యోగం అంటే నాకెంతో ఇష్టం, కానీ నాకొచ్చే జీతంతో క్రెడిట్ కార్డు మీద నేను చేసిన అప్పును ఎలా తీర్చగలను, నాకొచ్చే ఆదాయం అంతా నా ఉద్యోగంలో దొరికేదే, నా జీవితానికో పరిమితి ఉందన్న విషయం నాకు తెలుసు. మరి మరింత డబ్బును నేనెలా సంపాదించగలను? అది ఆలోచించండి. దీని గురించి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో మాట్లాడుకుందాం. మీరు చెయ్యవలసిందల్లా ఈ ప్రపంచం తాలూకు కేటలాగు నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారో దానిని ప్రకటించడమే. వాటిలో డబ్బు కానీ ఉంటే మీకు ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో చెప్పండి. నాకు రాబోయే 30 రోజుల్లో అనాయాసంగా $25,000 కావాలి, లేదా మరేదైనా సరే అది మీరు నమ్మగలిగేదిగా ఉండాలి. డబ్బు కేవలం మీ ఉద్యోగం ద్వారా వస్తుందన్న ఆలోచనలను గతంలో మీరు చేసి ఉంటే వాటిని వెంటనే మానేయండి. మీరు అదే విధంగా ఆలోచిస్తుంటే ఆ ఆలోచనలే మీ అనుభవంగా రూపొందుతాయన్న విషయం మీకు అర్థం కావటం లేదా? అలాంటి ఆలోచనలు మీకు మంచిని కలగజేయవు. సమృద్ధి మీకోసం ఉందన్న సంగతి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. డబ్బు మీ దగ్గరకు ఎలా వస్తుందన్న విషయం ఆలోచించటం మీ పని కాదు. మీరు చేయాల్సిన పనల్లా అడగటం, అది మీకు దొరుకుతోందని నమ్మటం, అందుకు ఇప్పుడు ఆనందించటం. అది ఎలా సాధ్యమవుతుందన్న వివరాలను ప్రపంచానికి వదిలిపెట్టండి. బాబ్ ఫ్రాక్టర్. అనేక మంది లక్ష్యం అప్పుల్లో నుంచి బయటపడటమే. అటువంటి ఆలోచన నిజానికి ఎప్పుడూ అప్పుల్లోనే ఉంచుతుంది మిమ్మల్ని. మీరు దేనినైతే ఆలోచిస్తారో దానినే మీరు ఆకర్షిస్తారు. మీరు అంటారు, కానీ అప్పుల్లో నుంచి బయటపడాలని కదా ఆలోచన. అప్పుల్లో నుంచి బయటపడటమా లేక అప్పుల్లో కూరుకుపోవటమా అన్నది ముఖ్యం కాదిక్కడ. మీరు అప్పు గురించే ఆలోచిస్తూ ఉంటే మీరు అప్పును ఆకర్షిస్తున్నారన్న మాట. మీరు వెంటనే మీ అప్పు తీరే విధానాన్ని తయారు చేసుకోండి. ఆ తర్వాత సౌభాగ్యంపై దృష్టి పెట్టండి. మీ దగ్గర చెల్లించాల్సిన బిల్లుల దొంతర ఉండి అవి చెల్లింపు ఎలా చెయ్యాలో తెలియని స్థితిలో మీరున్నప్పుడు మీరు ఆ బిల్లుల గురించి ఆలోచించలేరు. ఎందుకంటే మరిన్ని బిల్లులను మీరు ఆకర్షిస్తూ పోతుంటారు కనుక. సమృద్ధి ఎలా సాధించాలన్న దానిపై మీరు దృష్టిని సారించటానికి మార్గాన్ని మీరు కనుక్కోవాలి. మీ చుట్టూ ఎన్ని బిల్లులు ఉన్నప్పటికీ మీకు మంచి జరగాలంటే మీరు మంచిగా ఉన్నట్లు భావం కలిగించే విధానాన్ని మీరు కనుక్కోవాలి. జేమ్స్ రే. అనేకసార్లు జనం నాతో అంటూ ఉంటారు, వచ్చే సంవత్సరం నా ఆదాయాన్ని 2 చెయ్యాలనుకుంటున్నాను. అయితే వాళ్ళు దానికోసం చేపట్టే చర్యలకేసి ఓసారి చూడండి. ఆదాయాన్ని రెట్టింపు చేసే ఏ పనులు చెయ్యటం లేదు. వాళ్ళు ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట, నా వల్ల కాదు. మరి జరిగేదేమిటో మీరే ఊహించండి. మీ కోరికే నాకు ఆజ్ఞ. నా వల్ల కాదు, ఈ ఖర్చు నేను భరించలేను అనే మాటలు మీ నోటంట వచ్చాయంటే వాటిని మార్చగల శక్తి మీ దగ్గర ఉంది. ఇప్పుడే వాటిని ఇలా మార్చండి. నేను భరించగలను, నేను కొనగలను దాన్ని. మళ్ళీ మళ్ళీ అనండి, చిలకలా పలకండి,
రాబోయే 30 రోజులు మీరు ఇష్టపడే ప్రతి వస్తువు వైపు చూస్తూ మీకు మీరే ఇలా చెప్పుకోవడం మీ లక్ష్యంగా చేసుకోండి. నేను భరించగలను, నేను కొనగలను దాన్ని. మీరు కలలు కన్న కారు మీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు నేను దానిని కొనగలను అని అనండి. మీరెంతో ఇష్టపడే దుస్తులు కనిపించినప్పుడు, మీరు సెలవుల్లో గడపాలనుకున్న ఒక గొప్ప ప్రదేశం గురించి ఆలోచించినప్పుడు నేను వాటి ఖర్చులు భరించగలను అని అనుకోండి. ఇలా చెయ్యటం వలన మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. డబ్బు గురించి ఆందోళన పడకుండా మంచిగా ఆలోచించగలుగుతారు. ఈ వస్తువులకయ్యే ఖర్చును మీరు భరించగలనని మిమ్మల్ని మీరు ఒప్పించుకోగలుగుతారు. అలా చేసినప్పుడు మీ జీవితం యొక్క రూపమే మారిపోతుంది. లిసా నికోల్స్. లేమి గురించి, మీ దగ్గర లేని వాటి గురించి ఆలోచించేటప్పుడు మీరు మీ కుటుంబంతో కలిసి ఆలోచిస్తారు, స్నేహితులతో కలిసి ఆలోచిస్తారు. మీ దగ్గర డబ్బు తగినంతగా లేదని మీ పిల్లలకు చెబుతారు. అది కొనేందుకు సరిపోయేంత డబ్బు మన దగ్గర లేదు, ఆ ఖర్చును మనం భరించలేం. అప్పుడిక ఎన్నటికీ ఆ ఖర్చును మీరు భరించలేరు. ఎందుకంటే ఆ లేమినే మీరు మీ వైపుకు ఆకర్షించుకుంటారు. మీకు సమృద్ధి కావాలంటే, సౌభాగ్యం కావాలంటే వాటి మీద మనసును కేంద్రీకరించండి. కళ్లకు కనబడే సంపదంతా ఆధ్యాత్మిక తత్వంలో నుంచే వస్తుంది. దానికి నాశనం ఉండదు. అది ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటూ దానిపై మీరు ఉంచిన నమ్మకానికి, మీ కోరికలకు స్పందిస్తూ ఉంటుంది. చార్ల్స్ ఫిల్మోర్ 1854-1948. ఇప్పుడు మీకు రహస్యం తెలిసిపోయింది కనుక ఎవరైనా ధనికుడు మీకు కనిపించినప్పుడు అతని మనసులోని బలమైన ఆలోచనలేమిటో మీకు తెలుస్తాయి. అవి సంపద గురించే కానీ లేమి గురించి కాదు. ఆ ఆలోచనలే సంపదని అతని వైపుకు లాగాయి. అవి అతను కావాలని చేసిన ఆలోచనలైనా, అప్రయత్నంగా చేసిన ఆలోచనలైనా అవ్వచ్చు. అతను సంపద మీద తన మనసును లగ్నం చేశాడు. అందుకే ఈ విశ్వం మనుషులని, పరిస్థితులను, సంఘటనలను అతనికి సంపదను అందించే విధంగా కదిలించింది. వాళ్ళ దగ్గరున్న సంపద మీ దగ్గర కూడా ఉంది. తేడా ఎక్కడుందంటే ఆ సంపదను తమ దగ్గరకు తీసుకువచ్చే ఆలోచనలను వాళ్ళు ఆలోచించారు. మీ సంపద మీ కళ్ళకు కనబడని చోట దాగి ఉంది, వేచి ఉంది. దాన్ని సాక్షాత్కారంగా చేసుకోవడానికి సంపద గురించి ఆలోచించండి. విన్నారు కదా, అర్థమైంది కదా. ఇక ఈ సెకండ్ నుంచి మీరు ఆలోచనలను మార్చుకోండి. నాకు ఎప్పుడు ఆరోగ్యం బాగోటం లేదు, నాకెప్పుడు తగ్గుతుంది, నేను ఎప్పుడు ఇంతే, నాకు అస్సలు మార్పే ఉండదు నా జీవితంలో, ఈ సమస్యలు ఎప్పటికీ తీరవు, మాకు ఆదాయం లేదు, ఇంతే మా జీవితం, అలా అనుకోవటం ఈ సెకండ్లోనే మానేసేయండి. మన జీవితం మన చేతుల్లో ఉంది. మనం ఎప్పుడూ సంతోషంగా ఉన్నాము, మన ఆరోగ్యం బాగుంది, మనకు సంపదకు లోటు లేదు. ఇలా ఆలోచించడం మొదలు పెడుతున్నారు కదా, మారిపోయింది ఇక మన జీవితం. ఉంటాను. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. నా కోసం ఎదురు చూస్తుంటారు కదా. థ్యాంక్ యూ.